కొత్త వారికి హాయ్ చెప్పాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం. వారేమైనా వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. మీరెవరో మాకు తెలియదు, మా డీటెయిల్స్ మీకెందుకని ప్రశ్నిస్తాం. కానీ ఫోన్ల విషయంలో మాత్రం మనం ఈ కేర్ తీసుకోవడం లేదు. మనకు తెలియకుండానే మన డీటెయిల్స్ అన్ని థర్డ్ పార్టీకి ఇచ్చేస్తున్నాం. మన ఫోటోలు, వీడియోలు, విలువైన ఫైల్స్ ఇలా అన్ని వాడి చేతిలో పెట్టేస్తున్నాం. ఏంటి, నా ఫోన్లో ఉండే ఇన్ఫర్మేషన్ వేరే వాడి దగ్గరికి ఎలా వెళ్తుంది? ఇదే కదా మీ డౌట్. కానీ వెళుతుంది. ఇందులో పెద్ద వింతేం లేదు. ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తుంది. సరుకులు కొనాలంటే ఫోన్లోనే ఆర్డర్ పెడుతున్నాం. ఫుడ్ కావాలన్నా ఫోన్ పైనే ఆధారపడుతున్నాం. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు బైకో కారో బుక్ చేసుకోవాలి. దీనికి కూడా ఫోనే దిక్కైపోయింది. మనకు తెలియకుండానే ఇంతటి డిజిటల్ చట్రంలో చిక్కుకుపోతున్నాం. వీటికి తోడు బ్యాంకింగ్, ఫైనాన్స్, సోషల్ మీడియా సరే వీటన్నింటికి మనం చేస్తున్న పనేంటి? జస్ట్ ఒక ఫోన్, అది కూడా స్మార్ట్ ఫోన్. అవును, మనం ఎంతో స్టైల్ గా చేతిలో పట్టుకొని ఫోజులు కొట్టే స్మార్ట్ ఫోన్ మన కొంప ముంచుతోంది. మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం వేరే వాళ్ళకి అమ్మేస్తోంది. అయితే ఇది ఆ పనిని డైరెక్ట్ గా చేయదు. ఇదంతా యాప్స్ ద్వారా జరుగుతోంది. మనం రోజు సరుకులు కొనాలన్నా, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా యాప్స్ ద్వారానే చేస్తుంటాం. అవే యాప్స్ ఇప్పుడు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అన్ని యాప్స్ ఇలాంటివనే కాదు, కానీ చాలా వరకు డేంజర్. అది ఎలానో ఓసారి చూద్దాం. ఏదైనా ఫుడ్ డెలివరీ యాప్ లో ఇవాళ ఉదయం 9 గంటలకు దోశ ఆర్డర్ చేశాం, తిన్నాం, ఎంజాయ్ చేశాం. అదే యాప్ రేపు ఉదయం సరిగ్గా అదే సమయానికి మనల్ని అలర్ట్ చేస్తుంది. ఇవాళ ఏం ఆర్డర్ పెడతారని అడుగుతుంది. మన ముందు మెనూను పెట్టేస్తుంది. అంటే ఇవాళ మనం చేసిన పనిని రేపు కూడా అది గుర్తుంచుకుంటుంది. ఇలా ప్రతిరోజు మనల్ని టార్చర్ పెడుతూనే ఉంటుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలదా మనల్ని ఆ యాప్ ఎంతగా ఫాలో చేస్తుందో అర్థం చేసుకోవడానికి? ఒక్క ఫుడ్ డెలివరీ యాప్ అనే కాదు, అన్ని యాప్స్ ఇంతే. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉండడం బెటర్. ఏ యాప్స్ పడితే అవి డౌన్లోడ్ చేసుకోకూడదు. మంచి యాప్స్ ఇలా చేస్తుంటే ఏవో థర్డ్ పార్టీ యాప్స్ ఇంకా ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా యాప్ ను మనం డౌన్లోడ్ చేసుకునే సమయంలో అది పర్మిషన్లు అడుగుతుంది, కానీ మనం అవేమీ పట్టించుకోం. అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా చదవం. అన్నింటికీ ఓకే అని క్లిక్ చేసుకుంటూ ముందుకెళ్తాం. దీని అర్థం ఎవడో ముక్కు మొహం తెలియని వ్యక్తిని మన ఇంట్లోకి రానిచ్చినట్టే. ఆ వచ్చినవాడు దొంగ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఉన్నదంతా దోచుకెళ్లిపోతాడు. స్మార్ట్ ఫోన్లలో యాప్స్ చేస్తున్న పని కూడా ఇదే. మనకు తెలియకుండానే మన పర్సనల్ డేటా మొత్తాన్ని ఎవడెవడికో అమ్మేస్తున్నాయట. మనం ముచ్చటపడి తీసుకునే ఫోటోలు, వీడియోలు వేరే వాడి చేతిలో పెట్టేస్తున్నాయట. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ కారణంగానే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంతగా పెరిగిపోయాయి. చదువుకున్న వాడే ఇలాంటి యాప్స్ ట్రాప్ లో పడి విలవిలా కొట్టుకుంటున్నాడు. చదువురాని వ్యక్తి ఇంకా డబ్బా ఫోన్నే వాడుతున్నాడు. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం తెలివైన వాళ్ళమా, లేక స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉన్నవారు తెలివైన వారా? ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు కొన్ని అనుమతులు కోరుతుంది. అవసరం లేకున్నా లొకేషన్, గ్యాలరీ, మైక్రోఫోన్, కాంటాక్ట్లు ఇలా అన్ని అనుమతులు ఇచ్చేస్తాం. అంటే ఫోన్లోని మన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, మనం ఏ ప్రదేశాలకు వెళుతున్నాం, ఇలా అన్ని వివరాలను యాప్ తయారీదారులకు అప్పగించినట్టే. ఈ డేటాను వారు ఎవరికి అమ్మేస్తున్నారో మనకు తెలియదు. ఫలితంగా పర్సనల్ డేటా అంగట్లో సరుకులా మారిపోతుంది. కొన్ని రకాల చైనీస్ యాప్లకు అనుమతులు ఇస్తే ఫోన్లోని ఫోటోలు, వీడియోలను సీక్రెట్ గా సేకరిస్తాయి. మనకు తెలియకుండానే ఆ డేటాను అమ్మేస్తుంటాయి. ఇవి వేర్వేరు మార్గాల్లో సైబర్ నేరగాళ్లు, లోన్ యాప్ల నిర్వాహకులకు చేరుతాయి. వీటిని డీప్ ఫేక్, మార్ఫింగ్ పద్ధతుల్లో అసభ్యంగా మార్చి నేరగాళ్లు బెదిరించి డబ్బులు డిమాండ్ చేసే ప్రమాదం ఉంది. చాట్ జీపీటీలో జిబ్లీ ట్రెండ్ రాగానే ఫోటోలు మార్చుకొని ఎంతో మంది సంబరపడ్డారు. ఏఐ విధానంలో ఫోటోలు మార్చుకోవడం వల్ల మన పర్సనల్ సీక్రెట్స్ కు ఎంతో ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. గేమింగ్ యాప్ BGMI పర్సనల్ డేటాను సేకరించి విదేశాలకు అమ్మేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్కరి డేటాను 2000కు అమ్మేస్తోందని మహారాష్ట్రలో పోలీస్ కేసు కూడా నమోదైంది. అందుకే మీరు వాడుతున్న యాప్స్ ఎలాంటివో ఒక్కసారి చెక్ చేసుకోండి. మనం వాడని సమయాల్లో కూడా ఏదైనా యాప్ ఎక్కువ డేటా ఉపయోగిస్తుంటే ఖచ్చితంగా అనుమానించాలి. జిబ్లీ ట్రెండ్ వల్ల చాలా డేటా మార్కెట్లోకి వెళ్లిపోయింది. మన చిత్రాన్ని మరొకరితో కలిపి ఫోటో సృష్టించవచ్చు. మన ప్రమేయం లేకున్నా ఏఐని వినియోగించి మన వాయిస్ తో ఫేక్ వీడియోలు తయారు చేయొచ్చు. ఇతర దేశాల్లో ఇప్పటికే ఏఐ మోసాలు మొదలైపోయాయి. తస్మాత్ జాగ్రత్త. ఏ యాప్ అయినా సరే ఐస్టోర్, ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. లింకులు, APK ఫైళ్ల ద్వారా వచ్చే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేసుకోవద్దు. కొత్త యాప్ల రేటింగ్, యూజర్ ఫీడ్బ్యాక్ ను బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకునే ముందు వాటి ప్రైవసీ పాలసీ విధానాలు ఖచ్చితంగా చదవాలి. ఏమేం డేటా సేకరిస్తోంది, దాన్ని థర్డ్ పార్టీకి చేరవేస్తున్నాయా, సొంతంగా భద్రపరుస్తాయా అనేవి తెలుసుకోవాలి. కొన్ని యాప్లు అవసరం లేకున్నా గ్యాలరీ, మైక్రోఫోన్, కెమెరాలకు అనుమతులు కోరుతాయి. ఇలాంటి వాటిని వాడకపోవడమే మేలు. మనం ఏ అవసరం కోసం వినియోగిస్తున్నామో దానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. మన గ్యాలరీ, కెమెరాలతో వాడికేం పని చెప్పండి? ఇక యాప్ పర్మిషన్లు కోరేటప్పుడు వైల్ యూజింగ్ ది యాప్, ఓన్లీ దిస్ టైమ్, డోంట్ అలో ఆప్షన్లు ఉంటాయి. ఒక్కసారి వాడే యాప్ అయితే ఓన్లీ దిస్ టైమ్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఫోటో, వీడియో ఎడిటింగ్ యాప్లు వాడేటప్పుడు పూర్తి స్థాయి అనుమతికి బదులు ఓన్లీ వన్స్ ఆప్షన్ వాడాలి. దీనివల్ల అప్పటి వరకే యాప్ డేటా తీసుకోగలుగుతుంది. ఫోన్ సెట్టింగ్స్ లో పర్మిషన్ మేనేజర్ విభాగం ఉంటుంది. ఇందులో యాప్లకు ఇచ్చిన పర్మిషన్ల డీటెయిల్స్ ఉంటాయి. అవసరం లేకుండా అనుమతులు ఇచ్చి ఉంటే మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో నడిచే యాప్లు ఉంటాయి. ఇవి అవసరం లేకుంటే వెంటనే ఫోన్ నుంచి డిజేబుల్ చేయండి. మన పనులను తేలిక చేస్తున్నాయనుకునే యాప్స్ మన పర్సనల్ లైఫ్ కే థ్రెట్ అనే విషయం మర్చిపోవద్దు. సో మీరు వాడుతున్న యాప్స్ ఎలాంటివో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండలేం కాబట్టి యాప్స్ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి. లేదంటే మన వివరాలన్నీ తీసుకెళ్లి సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టినట్టే. బీ కేర్ఫుల్ విత్ యువర్ స్మార్ట్ ఫోన్. ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఆర్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.